ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టచ్చు గట్టిగా. థ్యాంక్ యూ బ్రదర్. సహోదరి, వాక్యం చదివే వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడ వచ్చి కూర్చుంటే వస్తారు. ఒకసారి అందరం గట్టిగా హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా గట్టి చేద్దాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ కలుగుగాక. మన మధ్యలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగుగాక. మనతో మాట్లాడబోతున్న అభిషేక్తుడైన యేసు క్రీస్తు ప్రభువుకు మహిమ కలుగుగాక. గట్టి చేద్దాం. హల్లెలూయా. గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా, ఇంకా గట్టిగా హల్లెలూయా. పరలోక రాజ్యంలో కోట్లాది దేవతల మధ్యలో సింహాసనాశుడైన దేవుణ్ణి, కోట్లాది దేవతలు, 24 పెద్దలు, 4 జీవుల మధ్యలో ఆడేం ఏం చేస్తున్నారు తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తూ ఉన్నారు. భూలోకులు నువ్వు ఆరాధన చేస్తే పరలోక రాజ్యం నుంచి ఆయన మన మధ్యకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఆయన నూతన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మేలుతో నింపే దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో, మన అందరి జీవితంలో చేయబోతూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా దేవానికి వందనలు ఇస్తూ ఉన్నా. నేను ఎడదిన్నానే దేవసేవకులు నిలబెట్టుకుని మంచిగా నడిపించారు. తనంతరం ప్రభా, ఈ 2వ దినమున ఇదిగో నీ వాక్యముతో సాక్ష్యముతో నాలో ఉండి మీతో మాట్లాడుతున్నందుకు నీకు వందనలు ఇస్తూ ఉన్నాను. ఇక్కడ ఏదైతే అవసరమే ఉన్నదో ప్రభా, ఆ మాటల ద్వారా మీరు మాట్లాడి బలపరచమని నజరుడైన యేసు క్రీస్తు నామములో అడిగినాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథం నుంచి మార్కు సువార్త. నేను సాక్ష్యం వెళ్ళే ముందుగా ఒక మాట చెప్పేసి నేను సాక్ష్యంలోకి వెళ్తాను. ఒకసారి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 5:25. 12 నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయాము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడేను. చాలు. హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నాం జీవగ్రంథం నుంచి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో పడిన ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ యొక్క జీవితం ఏంటి అంటే, తన పరిస్థితి ఏంటి అంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. ఆమెలో నుంచి రక్తం వెళ్ళిపోతూ ఉంది. ఎవరే కానీ ఆమె దగ్గరికి వచ్చి కూర్చుండేవారు కారు. ఎవరే కానీ ఆమెతో మాట్లాడేవారు కాదు. ఎవరే కానీ అమ్మ నువ్వు బాగు ఎలా ఉన్నావు అని అడిగేవారు ఎవరు లేరు. ఈ రోజుల్లో కొన్ని సమస్యలు వస్తే, కొన్ని అనారోగ్యాలు వస్తే, కొన్ని ఇబ్బందికరమైన జీవితం మనం జీవిస్తూ ఉంటే ఎవరు మన దగ్గరికి వచ్చి పరామర్శించేవారు ఎవరు ఉండరు. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ ఏం లేనప్పుడు ఎవరు రారు. మా జీవితంలో కూడా అంతే, మా బ్రతుకులో కూడా అంతే. కొన్ని కోట్ల ఆస్తి ఒక్క దినాన వెళ్ళిపోయింది. కోట్ల ఆస్తి, స్థలాలు, ప్లాట్లు అన్నీ ఒక్క దినాన వెళ్ళిపోయాయి. అందరు అనుకున్నారు వీని జీవితం అయిపోయింది, అందరు అనుకున్నారు వీళ్ళ బ్రతుకు అయిపోయింది అనుకున్నారు. మా జీవితంలో ఎలాగుంటుందంటే, ఉదయాన్నే లేస్తే ఒక నైవేద్యం తయారు చేసి, ఒక నిష్టగా నైవేద్యం తయారు చేసి సాయంత్రం వరకు దాన్ని తీసుకెళ్ళి మేము ఎక్కడైతే విగ్రహారాధన చేస్తామో
ఆ గదిలోకి వెళ్ళి, అయ్యా ఈ నైవేద్యము మీ కొరకు అని చెప్పేసి ఆ నైవేద్యం అక్కడ పెట్టేసి మేము బయటకు వచ్చి కూర్చుండేవారిమే. ఎందుకంటే అక్కడ మేముంటే దేవుళ్ళు వచ్చి ఆ నైవేద్యాన్ని భుజించరేమో. ఎందుకంటే మేము పాపాత్ములము, మేము పాపలు బ్రతుకుతూ ఉన్నాం, పాపంలో జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ నైవేద్యాన్ని అక్కడ పెట్టి అక్కడే కూర్చుంటే ఆ దేవుళ్ళుంచి భుజించరని మేము బయటకు వచ్చి కూర్చుండేవారమే. ఒక టెంకాయ కొడితే ఆ టెంకాయ మధ్యలోకి పగిలేంత వరకు కొడతాం, ఎందుకంటే మాలో పాపం ఉందేమో, అందుకే మధ్యలోకి పగలట్లేదేమో అనుకునేవారమే. అనేక పట్టాలు ఉంటాయి, ఈ లోక సంబంధమైన అన్ని దేవతల యొక్క పట్టాలు ఉంటాయి. అగరబత్తులు పెడుతూ ఒక్కొక్క దానికి ఒకటి పెడుతూ వెళ్తూ ఉంటాం. ఒకవేళ ఎక్కువ తక్కువ పెడితే తక్కువ పెట్టిన వారికి కోపం వస్తుందేమని మేము సమానంగా పెట్టుకుంటూ వెళ్ళిపోయేవారమే. అలాంటి జీవితమే జీవిస్తూ ఉన్నాం. ఎన్నో గుండులు కొట్టించుకున్నాం, గుండాలు మునిగాం, కానీ మా జీవితంలో బ్రతుకు మారలేదు. మా జీవితాలు మారినవి కాదు. ఉదయకాల సమయంలో లేస్తాము, నైవేద్యం పెడతాము, అన్నీ చేస్తాం, కానీ మా జీవితాలు మారట్లా. మా ఇంటి చుట్టూరు ఎలా ఉంటుందంటే గుంతలు ఉంటాయి. ఆ గుంతలలో ఏముంటుందంటే మేము ఏదైతే బలి ఇచ్చామో దాని రక్తం పోసేవారమే. ఆ రక్తం పోసి అక్కడ టెంకాయ పెట్టి అక్కడ ముక్కేవారమే. అయ్యా మీ బ్రతుకు మారే విధంగా మనం దయచేయండి అని చెప్పేవారమే. మా నాన్నగారి యొక్క జీవితంలో కొన్ని కోట్ల ఆస్తి పోయింది, అనారోగ్యంలో పడిపోయాడు. నైవేద్యం పెట్టినా ఏం లాభం లేదు, గుండ్లు కొట్టించుకున్నా ఏం లాభం లేదు, ఎన్నెన్నో చేసాం, కానీ మా జీవితంలో మార్పు లేదు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఎవరే కానీ ఆ తల్లిని స్వస్థపరిచేవారు లేరు. ఆమె దగ్గరికి వచ్చి అమ్మ నీ బాధ ఏంటి అని అడిగిన వారు లేరు. మా జీవితంలో కూడా అంతే. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అన్ని పోయాయి. ఎవరి దగ్గరికి వచ్చి మా నాన్నగారితో కూర్చుని వారు ఎవరు లేరు. అనేక మంది అనుకునేవారు అడిపోతే మనకు కూడా అలాంటిది వస్తుందేమో. ఈ రోజులలో అన్నీ ఉంటే అందరూ వస్తారు, కానీ ఏం లేకపోతే ఎవరు రారు. మా నాన్నగారి జీవితంలో ఏమైపోయిందంటే పొద్దున్న లేచి గుళ్ళకి వెళ్ళి ఆ నైవేద్యం తయారు చేయడము, ఆ టెంకాయలు కొట్టడము, అర్పణలు చేయడము, గుండ్లు కొట్టడము, గుండాలు మునగడము, ఆ బండి కట్టడము, మేకలను గొర్రెలను రక్తం తీసుకొని పోయి గుంతలలో పోసి జీవించేవారు. అందుకే దేవునికి వాక్యం చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే టెంకాయల ద్వారా పాపరిహారము కాదు, రక్తం ద్వారా పాప పరిహారము కాదు. అందుకే సర్వ పరిపరహో రక్తపోషణం తన రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియగా. సర్వ పాప పరిహారో రక్తపోషణ తన రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగా. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరమాత్ముడు, ఆయన ద్వారా తప్ప ఎవ్వరికి పాప పరిహారము కాదు. ఆయన రక్తం ద్వారానే పాప పరిహారం అవుతా ఉంది. మా నాన్నగారి జీవితంలో, మా జీవితంలో ఏమైపోయిందంటే ఎవరి ద్వారా పాప పరిహారం కావట్లేదు. మా నాన్నగారు డిసైడ్ అయిపోయాడు, నేను చనిపోతే నా భార్య పిల్లలు ఏమైపోతారని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ మా అన్నగారిని గుండెల మీద పెట్టుకొని చెప్తా ఉన్నాడు, నా కుమారుడు నేను చనిపోతే ఏమైపోతా, నీ తల్లి ఏమైపోతే నీ గుండెల మీద పెట్టుకుని ఏడుస్తూ ఉన్న దినాలలో ఆయన డిసైడ్ అయిపోయాడు. ఆయన అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే నేను చనిపోతే నా పిల్లలు అన్యాయం అయిపోతారు, నా కొడుకు అన్యాయం అయిపోతాడు, ఏం చేయాలని ఆ రాత్రి కాల సమయంలో ఎక్కడైతే మేము పూజలు చేస్తామో, ఎక్కడైతే అర్పణలు చేస్తామో, ఎక్కడైతే టెంకాయలు కొడతామో ఆ గదిలోకి వెళ్ళి రాత్రి కాల సమయంలో సాగిలు పడి ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నాడు. అయ్యా నీకు ఇన్ని టెంకాయలు కొట్టాను కదా, ఇంత అర్పణలు చేశాను కదా, ఎన్నో కాళ్ళ నడకలతో మీ దగ్గరికి వచ్చాను కదా, ఇదిగో నేను చనిపోయే స్థితిలో ఉన్నానయ్యా,
నన్ను బ్రతికించండి అని సాగిలు పడి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే ఎవ్వరే కానీ పలకట్లేదు. గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నేను చనిపోతే నా పిల్లలేంటి, నా భార్య ఏమైపోతుందో అని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నా కానీ ఎవ్వరు పలకట్లేదు. మా నాన్నగారి నోటి నుంచి ఒక మాట వచ్చిందండి, సృష్టికర్త ఉన్నాడా లేడా? హల్లెలూయా, గడిచేదా హల్లెలూయా. సృష్టికర్త ఉన్నాడా లేడా అన్నప్పుడు ఒక స్వరం వినపడతా ఉంది, నేను ఉన్నాను, దేవునికి మహిమ కలుగాక. గడిచేదా దేవుని మహిమ కలుగాక. ఆ స్వరం చెప్తా ఉంది నేను ఉన్నాను అంటే. మా నాన్నగారు అంటా ఉన్నారు, అయ్యా మాకు అనేక దేవతలు ఉన్నారు, నేను చాలా మందిని పిలిచాల్సిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు, అయితే వీరిలో మీరు ఎవరు, మీ నామకరణం ఏంటి అంటే ఆ స్వరం చెప్తుంది, నేను నజరుడైన యేసు క్రీస్తు ప్రభుని. దేవునికి మహిమ కలుగాక. ఇక రక్తస్రావమైన స్త్రీ చూస్తా ఉన్నాం, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, మాంత్రికుల దగ్గరికి వెళ్ళింది, అనేక మంది దగ్గరికి వెళ్ళింది, కానీ ఎటువంటి స్వస్థత ఆమె కలగలేదు. ఆమె చెవులకు ఒకటి మాట వినపడింది, ఈ స్థలానికి యేసు క్రీస్తు ప్రభు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. మన మధ్యలోకి పరిశుద్ధాత్మ దేవుడు రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఒక నూతన కార్యాలు దేవుడు దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆమె చెవులకు నింపడినప్పుడు ఆమె అనుకుంటూ ఉంది, నేను ఎలాగైనా నా బాధ, నా వేదన, నా యొక్క జీవితాన్ని ఆయన చూపించుకోవాలి, ఆయనకు తెలియచేయాలి, నేను శుద్ధిగా కావాలని ఆమె అనుకుంటుంది. అనుకుంటున్న సమయంలో యేసు క్రీస్తు ప్రభు ఆ గ్రామానికి వచ్చాడు. యేసు ప్రభు వస్తూ ఉన్నాగా ఆ గ్రామంలో అలా వెళ్తా ఉంటే యేసు ప్రభుతో పాటు అనేక మంది ప్రజలు ఉన్నారు. ఆమె అనుకుంది, నేను ఎలాగైనా యేసు ప్రభుని కలుసుకోవాలనుకున్నాను, నా బాధ చెప్పుకోవాలనుకున్నాను, నా వేదన చెప్పుకోవాలనుకున్నాను, ఈ రోగం నుంచి నేను ఇడిపించబడాలనుకున్నాను, కానీ అయ్యో ఇక్కడ యేసు ప్రభుతో పాటు అనేక మంది ప్రజలు ఉన్నారే, నేను వెళ్తే నన్ను రానివ్వరు. నా యొక్క స్థితిని చూసి, నా పరిస్థితిని చూసి ఎవరు దేవుని దగ్గరికి రానియరు అని చెప్పేసి ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు వెళ్తా ఉంటే తన హృదయంలో అనుకుంది, నేను దేవుని వస్త్రాలు తాకుతే చాలు, దేవునికి మహిమ కలుగాక. యేసు ప్రభు యొక్క వస్త్రంలో ఏముందంటే శక్తి ఉన్నది. యేసు ప్రభు యొక్క వస్త్రాల్లో శక్తి ఉన్నది. ఆమె అనుకుంది యేసుని కలుసుకోవాలనుకుంది, కానీ అవకాశం లేక నేను యేసు ప్రభు యొక్క వస్త్రంలో తాకితే ముట్టితే చాలనుకుంది. అనుకుని ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు వెళ్తా ఉంటే, జనాంగం అంతా వెళ్తా ఉంటే వాళ్ళ కాల సందులో నుంచి పోయి దేవుని యొక్క వస్త్రములు ముట్టిందండి. దేవునికి మహిమ కలుగాక. అందుకే బైబిల్ గ్రంథం నుంచి ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనం. నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితేనే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఆయనకు వస్త్రపు చెంగు ముట్టెను. హల్లెలూయా. ఆమె అనుకుంది, నేనేమనుకుందంటే నేను ఎలాగైనా దేవుని కలుసుకోవాలనుకుంది, కానీ అవకాశం లేక తను అనుకుంది నేను ఎలాగైనా దేవుని వస్త్రము ముడితే చాలనుకుంది. పోయింది, వస్త్రములు ముట్టగా తనలో ఉన్న రక్తస్రావం ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగాక. మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా ఎన్నో ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, అనారోగ్యాలతో ఉండొచ్చు, అప్పు సమస్యలు ఉండొచ్చు, ఏదైనా కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, మీ జీవితంలో నేను నూతన కార్యాలు చేయబోతా ఉన్నాను, నూతన ఆశీర్వాదాలతో నింపబోతా ఉన్నాను. మా నాన్నగారితో మాట్లాడాడు, నేను నజరుడైన యేసు క్రీస్తు ప్రభు అని చెప్పినప్పుడు మా నాన్నగారు అంటా ఉన్నారు, అయ్యా మీరు మాకు దేవుడు కాదు, మాకు ముక్కోటి దేవతలు ఉన్నారు, వారు మాత్రమే మాకు దేవుడు, మీరు మాకు దేవుళ్ళు కాని చెప్పేసి మరలా ఇక్కడ సాగిలపడి నమస్కారం చేస్తూ అయ్యా నన్ను రక్షించండి, కాపాడండి అంటే ఎవరే కానీ పలకడం లేదు, ఎవరే కానీ అయ్యా నేను ఉన్నానని చెప్పట్లేదు.
చెప్పినప్పుడు ఆయన బాధేసి గుండెలు బాదుకుంటూ నన్ను సృష్టించిన వాడు ఉన్నాడా లేడా అన్నప్పుడు స్వరమైన పడతా ఉంది, నేను ఉన్నాను. హల్లెలూయా. ఆ స్వరంతో అడుగుతా ఉన్నాడు, అయ్యా మీరు ఎవరంటే, నేను అజ్జురైన యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. మా నాన్నగారు అన్నారు అప్పుడు, తనలో అనుకుంటా ఉన్నాడు, పిలిచిన పలకని దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు, పిలవకపోయిన పలికే దేవుడు ఒక్కడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో అయ్యా అంటే పలికే దేవుడు. ఈ తల్లి జీవితాలు చూస్తూ ఉన్నాం. ఆయన వెళ్తా ఉన్నాడు, ఆయన ఎరక్క ఈమె వస్త్రములు ముట్టగా తన యొక్క రక్తస్రావము తక్షణమే అప్పుడే ఆ సెకండే ఆగిపోయి నిలిచిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి అసాధ్యమైన ఈ లోకంలో ఏది లేదు. ఆ స్వరంతో మా నాన్నగారు చెప్తా ఉన్నారు, అయ్యా ఇదిగో అనేక సంవత్సరాల నుంచి బలహీనతతో ఉండిపోయాను, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అంత పోయింది, అంత ఏం చేసుకున్నాను, ఇప్పుడు నేను చనిపోయే స్థితిలో ఉండిపోయాను. నేను చనిపోతే నా కుమారుడు అన్నం అయిపోతాడు, నేను చనిపోతే నా భార్య అన్నం అయిపోతుంది, నన్ను రక్షిస్తావా అంటే ఆ స్వరం చెప్తా ఉంది, నా కుమారుడా నిన్ను ఆశీర్వదించే దేవుడనా, నిన్ను బాగుపరిచే దేవుడను, నీ జీవితాన్ని మార్చే దేవుడను, ఒక నూతన కార్యం మీ జీవితంలో నేను జరిగించబోతున్నా చెప్పిందండి ఆ స్వరం. హల్లెలూయా. మా నాన్నగారు ఒక తీర్మానం చేసుకున్నారు. ఏం తీర్మానం చేసుకున్నారంటే, నేను బ్రతుకుతే ఈయన కోసం బ్రతకాలి, చనిపోతే ఈయన కోసమే చనిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఓ తీర్మానం చేసుకొని ఎవరేమని అనుకోనిలేండి, మా ఇంటి పక్కన పొలాలు ఉంటే, వరిమల్లు ఉంటే, ఆ వరిమల్లలో బురదలో కూర్చొని కన్నీరు కారుస్తూ, అయ్యా నాతో మాట్లాడిన దేవుడు నువ్వే అయితే, నిజమైన దేవుడు నువ్వే అయితే, నిజమైన రక్షకుడు నువ్వే అయితే, నా జీవితాన్ని నువ్వు మారుస్తావా అని నోట్లోంచి వస్తా ఉన్నప్పుడే మా నాన్నగారికి ఉన్న అనారోగ్యం వెళ్ళిపోయిందండి. థ్యాంక్ యూ లార్డ్. మా నాన్నగారు అక్కడ ప్రాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక మందిరంలో నుంచి ఒక సౌండ్ పడతా ఉంది, ఆరం చేస్తున్నట్టు. ఆ స్వరం చెప్తా ఉంది, నా కుమారుడా నువ్వు లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ వాయిస్ ఎక్కడ వినపడుతుంది అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మా నాన్నగారు లేచి ఆరా జరుగుతున్న స్థలంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ మందిరం బయట నిలబడినప్పుడు ఒక స్వరం చెప్తా ఉంది, నీకు సిగ్గు లేదా, హిందూ కుటుంబంలో పుట్టి హిందూ బ్రతుకుతూ ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నావే, నీకు సిగ్గు లేదంటే ఆ స్వరంతో మా నాన్నగారు చెప్తా ఉన్నారు, నేను బ్రతకడమే కారణం, కానీ ఎక్కడ కూర్చుంటే అంటే, నేను బాధలు ఉన్నప్పుడు నన్ను పలకరించిన వాడు లేడు, అనారోగ్యంలో ఉన్న పలకరించిన వాడు లేడు. ఇదిగో నేను మరణ పడకలో కూర్చున్నప్పుడు, నేను గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నప్పుడు, నన్ను రక్షించి వాడు లేడా అన్నప్పుడు ఎవరు నాతో మాట్లాడలేదు. మాట్లాడిన వాడు ఒక్కడే, ఆయనే నజరుడైన యేసు క్రీస్తు ప్రభు అని చెప్పాడండి. దేవుడికి మహిమ కలుగాక. అది నన్ను తీర్మానం చేసుకొని ఆలయంలోకి అడుగు పెట్టాడండి. ఆ రోజు నుంచి ఇంతవరకు నీకు తిరిగి చూసిన వారిని కాదు. ఈ లోకంలో ఆస్తి అంతస్తు మాకు లేకపోవచ్చు, కొన్ని మందిరాలు కట్టాడు మా నాన్నగారు. దేవునికి మహిమ కలుగాక. కొంతమందిని దైవసేవకులుగా మార్చాడు. నాన్నగారికి తమ్ముళ్ళు ఇద్దరుంటే వాళ్ళు దైవసేవకులే. నాకన్నా పెద్ద అన్నగారు ఉన్నారు, ఆయన దైవసేవకుడే. నాన్న ద్వారా 10 మంది దైవసేవకులు అయిపోయారండి. దేవునికి మహిమ కలుగాక. ఒకే తీర్మానము, నేను బ్రతుకుతే నీకోసం ప్రభా, చనిపోతే నీకోసమే. గ్రామము మధ్యలో, హిందువుల మధ్యలో మందిరం కట్టారు. మా నాన్నగారిని మమ్మల్ని చంపేసి అడవిలో పడేసేద్దామని తుపాకులు తీసుకొని, కత్తులు తీసుకొని, రౌడీలను పెట్టి మా ఇంటి చుట్టూరు మందిరం చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళు అని చెప్పారు, తుపాకులు తీసుకొని, కత్తులు తీసుకొని తిరిగి ఏమి చేయలేక ఒక దినాన మా నాన్నగారు అక్కడ నిలబడి ఉంటే, ఎవరైతే చంపాలనుకున్నారో, ఎవరైతే తుపాకులు పట్టుకొని తిరిగినారో, కత్తులు పట్టుకొని తిరిగినారో, కర్రలు పట్టుకొని తిరిగినారో, వారు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎదుగో అనేక సార్లు
మిమ్మల్ని చంపడానికి మేము ప్రయత్నం చేశాము. అయితే మీరు ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు మీతో పాటు నలుగురు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉండటం మేము చూస్తున్నాము. హల్లెలూయా. నలుగురు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉండడం మేము చూస్తున్నాము. మీరేమన్నా బాడీ గార్డులు పెట్టుకున్నారంటే మా బాడీ గార్డు ఒకళ్ళే, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆయన దూతలను మన మధ్యలో నివాసం చేసినప్పుడు వారు మన చుట్టూ ఉంచినప్పుడు ఎవరే కానీ ఏమే కానీ చేయలేరా. ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తూ ఉన్నాడు ఒక మాట. ఎలాంటి కష్టమైనా కానీ, ఎలాంటి సమస్య అయినా కానీ, ఎలాంటి ఇబ్బంది అయినా కానీ, ఎలాంటి రోగమే కానీ, ఎలాంటి అప్పు సమస్యలే కానీ, ఎలాంటి అవమానాలే కానీ, వాటి అన్నింటి చిడిపించగల సమర్థం గల దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఇంకా ఈ లోకంలో ఎవరే కానీ లేరు. నేను అనుకున్నాను ఒక సమయం చదువుకుంటప్పుడు, నేనేమనుకున్నానంటే నేను మంచిగా చదవాలి, అదర్ కంట్రీస్కి వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి, ఎన్నెన్నో చేయాలనుకున్నాను. ఒక్క దిన నా దేవుడు నాతో మాట్లాడాడు. ఒకే ఒక రోజు నాతో మాట్లాడాడు. ఆ దినా నుంచి నేను నీకు తిరిగి చూసిన వాడిని కాదు. ఎందుకంటే నాతో మాట్లాడిన వాడు ఎలాంటి వాడు సా గొప్పవాడు. అలాంటి వాడు ఈ లోకంలో ఎవ్వడే కానీ లేడు. దేవునికి మహిమ కలుగాక. గడిచేదా దేవునికి మహిమ కలుగాక. గడిచేదా అందరూ చదువు హల్లెలూయా. గడిచేదా హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా చేయబోతా ఉన్నాడు. దేవరాజయ్య గారు ఇక్కడికి రావాలి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ, నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ డాడీ, నీకు స్తోత్రం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతపడిన స్త్రీని బాగుపరిచిన దేవుడు, మరణ పడకలో ఉన్నప్పుడు ఇదిగో మా కుటుంబాన్ని మార్చిన దేవుడు ఈరోజు మన జీవితాలను కూడా మార్చబోతా ఉన్నాడు. మన బ్రతుకులు కూడా మార్చబోతా ఉన్నాడు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, అయ్యా నా జీవితాన్ని మార్చండి, నా బ్రతుకును మార్చండి, అయ్యా నేను పలాని స్థితిలో ఉన్నాను, పలాని పరిస్థితిలో ఉన్నాను, ఇదిగో నా జీవితానికి సమర్పణ యాగం చేస్తున్నానని చెప్పిన వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. సాగిలపడి నమస్కారం చేసి గుండెలు బాదుకుంటూ టెంకాయలు కొట్టాము, గుండ్లు మునిగాము, గుండ్లు కొట్టించుకున్నాము, గుండాలు మునిగాము, మేకలు కోసాము, కోళ్ళను కోసాము, టెంకాయలు కొట్టి ఎన్ని చేసినా కానీ ఎవ్వరు పలకలేదండి. కానీ పిలువకపోయినా పలికిన దేవుడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఈరోజు చెప్తా ఉన్నాడు మన జీవితాల్లో నూతన కార్యాలు చేయబోతా ఉన్నాడు. అందరూ ఒక నిమిషం లేచి నిలబడతాం. ఒకే ఒక నిమిషం లేచి నిలబడతాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడా నీకు వంతులు ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం. లార్డ్ హల్లెలూయా. ఒక్క మాట, ప్రభువా నా జీవితానికి సమర్పణ యాగం చేస్తావు యేసయ్య. అయ్యా మా జీవితానికి సమర్పణ యాగం చేస్తున్నాను ప్రభా. మా బ్రతుకులు మీకు సమర్పణ యాగం చేస్తున్నాం ప్రభా. ఇదిగో మా జీవితాన్ని మీరు మార్చండి ప్రభా. మా బ్రతుకులు మీరు మార్చండి యేసయ్య. తపలా కొట్టండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.